సర్వరూపమయీం దేవీం సర్వం శక్తిమయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి శ్రీలలితాంబికాం నమామి శ్రీలలితాంబికాం. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ చండీ సప్తశతిలో 10 అధ్యాయాల వరకు జగదంబ రాక్షసులను సంహారం చేస్తుంది. ఈ రాక్షస సంహారాన్ని గురించి ఆధ్యాత్మికంగా మనం చెప్పుకున్నప్పుడు ఇంద్రియానుభవాన్ని మానవ జీవితం కోరుకుంటున్నంత వరకు అరిషడ్వర్గాలనేటువంటి రాక్షసులు జీవితంలో శుంభనిశుంభుల వలె రక్తబీజుని వలె పెచ్చుబెరిగి ఉంటారు. ఇంద్రియ సుఖానుభూతి ఆధ్యాత్మిక జ్ఞానానికి ఎప్పుడూ అడ్డుకట్టగా ఉంటుంది. ఎవరి హృదయంలో భక్తి జ్ఞాన వైరాగ్యాల యందు గాఢత కలుగుతుందో వారికి ఇంద్రియ సుఖానుభవం తుచ్చంగా హీనంగా గోచరిస్తుంది. అప్పుడు వారి అంతరంగం భగవంతుని వంకకు వెళుతుంది. అటువంటి వారు కల్మషం లేనటువంటి అంతరంగం కలిగినటువంటి వారు. అందుకనే ఇక్కడ దేవతలు రాక్షసులు అన్నప్పుడు కల్మష అంతరంగం రాక్షసత్వాన్ని సూచిస్తుంది. దైవికమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు దైవత్వాన్ని సూచిస్తూ ఉంది. ఇక్కడ ముక్కోటి దేవతలందరూ ఇంద్రియాతీతమైనటువంటి ఆ మహత్తర శక్తిని జగదంబను తమ ముందు ఉంచుకొని ఇష్టార్థ సిద్ధి కోసం ప్రార్థిస్తున్నారు. దేవీ ప్రపన్నార్తి హరే ప్రసీద ప్రసీద మాతః జగతోఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమీశ్వరీ దేవి చరాచరస్య అంటూ ఈ చరాచర బ్రహ్మాండ కోట్లన్నీ కూడా నీ వల్లనే ధరించి భరించి పాలించబడుతూ నిగ్రహానుగ్రహాలను పొందుతూ ఉన్నాయమ్మంటూ అమ్మను కీర్తిస్తూ ఉన్నారు. అసలు ఎవరి అంబికా భగవతి? అంబిక అంటే లలితాంబిక అని అర్థం వస్తుంది. లలితా సహస్రనామాల్లో ఒక మంత్రం అంబిక అన్నటువంటి మంత్రం ఉన్నది. ఆ అంబిక అన్నటువంటి మంత్రంలో అంబిక అంటే లలితాంబికనే అంబిక అని ఇక్కడ కీర్తిస్తున్నారు. దుర్గాంబిక, పద్మాంబిక, జ్ఞానాంబిక, మూకాంబిక, భ్రమరాంబిక, ఇలాగా ఎన్నో అంబికలు యోగాంబికలు ఉన్నప్పటికీ ఈ అంబికలందరూ వెళ్ళి ఒక అంబికలో లీనమైపోతూ ఉన్నారు. ఆ అంబిక లలితాంబిక. అలాంటి లలితాంబిక దేవి పీఠం మనం ఎక్కడన్నా విన్నామా చూసామన్నప్పుడు వందే మాతరం అంబికా భగవతీం వందే మాతరం లలితాంబికా భగవతీం వాణీ రమా సేవితాం కళ్యాణీం కమనీయ కల్పలతికాం కళ్యాణీం కమనీయ కల్పలతికాం కైలాసనాథప్రియాం వందే మాతరం లలితాంబికా భగవతీం వాణీ రమా సేవితాం. ఈ చక్కని కమనీయ శ్లోకాన్ని మనం దర్శించాలి. ఎక్కడ మనం దర్శిస్తాము? పెనుసిల క్షేత్రంలో పవిత్రమైనటువంటి మణిద్వీప మహామందిరంలో ఈ యొక్క దివ్య దృశ్యాన్ని, ఈ శ్లోకంలో వర్ణించినటువంటి ఈ దృశ్యాన్ని మనం దర్శిస్తాం. పెనుసిల క్షేత్రంలో శ్రీ లలితాంబికాదేవికి మణిద్వీప మహామందిరం ఉన్నది. అందులో చింతామణి గృహంలో జగన్మాత శ్రీ లలితా భవానీదేవి విరాజిల్లుతూ ఉంది. ఎలా ఉంటుంది లలితా భవానీదేవి? పాశం, అంకుశం, పంచబాణాలు, చెరుకు విల్లు ఇవి ధరించినటువంటిది జగన్మాత. ఈ యొక్క దివ్యమైనటువంటి కమనీయమైనటువంటి రూపంతో పవిత్రమైనటువంటి తన పావన చరణాంబుజాన్ని శ్రీచక్రం మీద ఉంచి జగదంబ ఆసీనురాలై ఉన్నది. ఆ జగన్మాతకు ఇరుప్రక్కల ఇరువురు సేవిస్తూ ఉంటారు. వాణీ రమా సేవితాం.
మహాసరస్వతిని, మహాలక్ష్మిని అందరూ సేవిస్తూ ఉంటే ఈ వాణి రమలిద్దరూ జగదంబ అయినటువంటి పరాశక్తి లోకాల కోట్లను అతిక్రమించి విరాజిల్లునటువంటి జగజ్జనని లలితా భవానీ దేవిని సంసేవిస్తూ ఉంటారు. వాణి రమా సేవితాం. కమనీయమైనటువంటి శక్తి కలిగినటువంటి నేత్రాలతో, చల్లని చూపులతో, మిక్కిలి శక్తివంతమైనటువంటి తేజస్సుతో మహాలక్ష్మీదేవి శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అన్నటువంటి మంత్రానికి ప్రతిరూపంగా జగజ్జనని లలితా భవానీదేవికి మహాలక్ష్మీదేవి ఒక వంక ఉండి ఆ జగన్మాతను సంసేవిస్తూ ఉన్నది. మరి ఒక వంక సిద్ధమైనటువంటి మహాసరస్వతి యొక్క దివ్య పీఠంలో దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో భువనమోహనమైనటువంటి రాజహంస వలె మహాసరస్వతీదేవి కవులు, గాయకులు, కళాకారులు, సమస్తమైనటువంటి పరమహంసలు, బ్రహ్మజ్ఞానులు సేవించేటువంటి ఆ తల్లి జ్ఞానదాయిని, కరుణాస్రవంతి అయినటువంటి మహాసరస్వతీదేవి తన దివ్య రాజసింహాసనం మీద శ్వేత కమలం మీద ఆసీనురాలై హస్తాలయందు అపూర్వమైనటువంటి వేదాలను, వీణ, అక్షమాలను వీటన్నిటినీ ధరించి విరాజిల్లుతూ వీరిరువురూ కలిసి వందే మాతరం, తల్లి నమస్కరిస్తున్నాము, సకల సృష్టికి మాతృరూపిణి అయినటువంటి తల్లికి లలితా భవానీదేవికి, అంబికా భగవతికి, లలితాంబికా భగవతికి వాణి రమా సేవితాం. ఈ శ్లోకం మనం చదువుకోవడం మాత్రం సాధ్యమవుతుంది. ఇలాగ ఎక్కడైనా ఉన్నదా అని మనం వెళ్ళి చూచినప్పుడు పెనుసిల క్షేత్రంలో ఈ శ్లోకానికి అద్భుతమైనటువంటి రూపం ధరించి జగజ్జననికి లలితా భవానీదేవికి ఇరువంకల మహాసరస్వతీదేవి మహాశక్తి సమన్వితురాలై పిలిచినటువంటి వారికి పలికే కన్న తల్లి అయి విద్యాదాయిని అయి జ్ఞాన ప్రసాదాన్ని అందిస్తూ ఉన్నది. ఈ మహాపీఠంలో భక్తులు ఎక్కడెక్కడి నుంచో విచ్చేసి ఈ పీఠంలో ఆసీనులై మహాలక్ష్మీదేవిని 16 సార్లు సంపుటిత శ్రీ సూక్తంతో అమ్మవారిని సేవించుకుంటూ ఉంటారు. ఇక లలితాంబికాదేవి భక్తులకు ఇది సాక్షాత్ పెన్నిది వంటిది ఈ మణిద్వీపం. ఈ మహామందిరం వారి కన్న తల్లి ఒడి లాంటిది. కమనీయమైనటువంటి తల్లి యొక్క నేత్రాలలో నుంచి కరుణ సముద్రాల వలె పొంగి పొరలుతూ భక్తులను పునీతులనుగా చేస్తూ ఉంటుంది. శ్రీ లలితాంబికాదేవి యొక్క చరణారవింద సన్నిధానం నందు శ్రీచక్రం ఉన్నది. ఈ శ్రీచక్రం మహాశక్తి సమన్వితమైనటువంటి శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని దర్శించినంతనే బ్రహ్మహత్యాది మహాపాతకాలు పరిహారం అయిపోతాయి. సమస్తములైనటువంటి కష్టాలు, క్లేశాలు, బాధలు, అనారోగ్యాలు శమిస్తాయి. అలాంటి శక్తి శ్రీచక్రానికి ఉన్నదినని ప్రత్యేకంగా ఎవ్వరికీ చెప్పనక్కర్లేదు. శ్రీచక్రం మహిమోపేతమైనటువంటిది, సకల అదృష్టాలకు సంకేతమైనటువంటిది శ్రీచక్రం. అందుకనే శ్రీచక్ర దర్శనం మాత్రం చేతనే సకల మహాపాతకాల నుండి, కర్మల నుండి, బాధల నుంచి మానవులు విముక్తులవుతూ ఉంటారు. అటువంటి మహాశక్తి సమన్వితమైనటువంటి శ్రీచక్రం జగదంబ వందే మాతరం అంబికా భగవతిం. ఆ జ్యోతి దగ్గరగా వెళ్ళి మనం చూచినప్పుడు ఒక దివ్యమైనటువంటి సర్పం అక్కడ మనకు గోచరిస్తుంది. ఈ సర్పాకృతిని దర్శించినంతనే అంగారక బాధలు, కాలసర్ప దోషాలు, రాహుదోషం, కేతు దోషం ఇలాంటి దోషాలన్నీ కూడా నశింపచేసే సర్వశక్తి సమన్వితమైనటువంటి దివ్య శక్తి ఇక్కడ సర్పరూపంలో జగన్మాత యొక్క ప్రధాన సింహద్వారానికే విరాజిల్లుతూ ఉన్నది. ఎటువంటి సర్పదోషాలతో, అనారోగ్యాలతో, కాలసర్పదోషాలతో, శని దోషాలు, రాహుదోషాలు ఇలాంటి వాటిని కలిగి ఆ దేవి సన్నిధానానికి వచ్చి తెలియక కూడా ఈ సర్పాన్ని దర్శించినంతనే ఉపశమనం కలిగిస్తూ ఉన్నది. ఈ మహామందిరం జాజ్వల్యమానమైనటువంటి లలితాంబిక నిత్య నివాసం.
నిరంతరం ఈ త్రిశక్తి పీఠంలో జగన్మాతకు అనేక రకాలైనటువంటి దివ్య సూక్తాలతో, సప్త సూక్తాలతో అభిషేకాలు, నవావరణ అర్చనలు, లలితా సహస్రనామ కుంకుమార్చనలు, ఎన్నో పూజలన్నీ జరుగుతూ ఉంటాయి. దేవి భక్తులకు ఇది ఒక పుట్టిల్లు వంటిది. దేవి భక్తులు అమ్మ ఒడిలో కూర్చున్నట్లుగా శాంతిని పొందుతూ, సాంత్వన పొందుతూ, జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయిని అయినటువంటి తల్లి దర్శనంతో పులకించిపోతూ ఉంటారు. అలాంటి పావనమైనటువంటిదే లలితాంబికాదేవి. అటువంటి అంబికా భగవతీ దేవి ముక్కోటి దేవతలకు ఎదురుగా నిలిచి వారిని దీవించింది. దేవతలందరూ జగన్మాతను అనేక రీతులుగా స్తోత్రం చేసి తల్లి నుంచి ఆశీస్సులు పొందారు. జగజ్జనని మహాదయాస్వరూపిణి. అమ్మ ఒక్క దయ ఇంతటిది అని చెప్పలేం. ఎటువంటి బాధలతో అమ్మను సేవించినా, పూజించినా మీ సకల కష్టాలను పరిహారం చేస్తుంది. జగజ్జనని శ్రీమన్నారాయణి. కమలే కమలాలయ అంటూ ప్రతినిత్యం మీరందరూ సంపుటిత శ్రీ సూక్తం పారాయణం చేస్తూ ఉంటారు. ఆ పవిత్ర పారాయణం, మహాలక్ష్మీదేవి పూజ ఈ పీఠంలో చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. చాలా శుభప్రదమైనటువంటి ఆ హోమాన్ని దర్శించడం మహాభాగ్యం. దేవి యొక్క త్రిశక్తి పీఠంలో శుక్రవారం వేకుజామున త్రిమాతలకు అభిషేకం జరుగుతుంది. అభిషేకానంతరం జరిగేటువంటి దివ్య దర్శనం అపూర్వమైనటువంటిది. ఈ దర్శనం సకల దోషాలను, పాపాలను తొలగిస్తుంది. త్రిశక్తి పీఠం మీ అందరి పీఠం, మీ యొక్క మాతృస్థానం. మీ అందరికీ ఈ పీఠానికి హృదయపూర్వకంగా మీ తల్లి ఆహ్వానం చెప్తూ, బిడ్డలందరూ నిరంతరం వచ్చి తల్లిని సంసేవించి తల్లి యొక్క దీవెనలను పొంది జీవితాన్ని ధర్మ మార్గంలో సాగించుకోవాలి. తల్లి స్తోత్రం వలన, తల్లి ప్రార్థన వలన, ధ్యానం వలన అంతరంగంలో ఉన్నటువంటి సమస్త కలుష భావాలన్నీ కరిగిపోతాయి, నశించిపోతాయి. ఇంద్రియాతీతమైనటువంటి లాలిత్యం జీవితంలో విరాజిల్లుతుంది. అప్పుడే లలితా భగవతి అనాయాసంగా బ్రహ్మమయ్యి అయి సర్వమునందు సాక్షాత్కరిస్తుంది. అమ్మను శుక్రవారాలప్పుడు, పౌర్ణమప్పుడు దర్శించడం చాలా విశేషమైనటువంటిది. మీ సంపుటిత శ్రీ సూక్తం పుస్తకాలు తీసుకొని ఇక్కడ వచ్చి కూర్చొని ఒక్కసారి జపిస్తే అది 1,00,000 సార్లుతో సమానమవుతుంది. ఈ మందిరంలో మీరు గడిపే ఒక్క క్షణకాలం ఒక అపూర్వమైనటువంటి సువర్ణాక్షరాలతో లిఖింపదగినటువంటిది. ఈ పావనమైనటువంటి పుణ్యభూమి మహాశక్తివంతమైనటువంటి తపోభూమి. సర్వసాధారణంగా మనం పట్టణాలలో ప్రశాంతత ఉండదు. భగవద్ధ్యానం చేసేందుకు కొన్ని ప్రశాంత ప్రదేశాలు, శక్తి సమన్వితమైన ప్రదేశం కూడా అవసరమై ఉంది. అటువంటి మహాశక్తి సమన్వితమైన ప్రదేశం ఈ త్రిశక్తి పీఠం, మణిద్వీప మహామందిరం. శ్రీ లలితా భవానీదేవి నిత్యం కొలువై భక్త కోట్లను అవ్యాజ్యమైన దయతో అనుగ్రహించేటువంటి మహాపెన్నిధానం ఈ మణిద్వీప మహామందిరం. మీ అందరికీ మీ తల్లి ఒడిలో స్థానం ఉన్నది. ఎటువంటి అపరాధాలు చేసిన వారినైనా క్షమించి అవ్యాజ కరుణామూర్తి కదా లలితా భవానీదేవి. అందరూ వచ్చి అమ్మను దర్శించండి. అమ్మ యొక్క దివ్య దర్శనంతో మీరందరూ ధన్యులు కావాలి. మీ అందరి హృదయాలలో, జీవితాలలో జాజ్వల్యమానమైనటువంటి శాంతి, వెలుగు నిండాలి. మీరందరూ జగన్మాత యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని మీ కన్నతల్లిగా మనఃపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఓం శాంతి శాంతి శాంతి.